ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేసి పైపింగ్ కూడా చాలామంది ఇన్విజిబుల్ కాకుండా నార్మల్గా థ్రెడ్ పైపింగ్ వేద్దాం అనుకుంటారు కదా. మనకు మనీ ఎక్కువ ఇవ్వరు వాళ్ళు. మనకు మిషన్ మీద కూడా సెట్ కావాలి అంటే మన డబుల్ పాదం మీదనే నార్మల్ థ్రెడ్ పైపింగ్ ఎలా వేస్తారు, బోటిక్ మోడల్ ఫినిషింగ్ అన్నట్టు. ఆ పైపింగ్ కూడా కొన్ని బ్లౌజులు ట్రాన్స్పరెంట్ ఉంటాయి కదా నెక్, అలాంటప్పుడు మనం ఇన్విజిబుల్ పైపింగ్ వేయలేము. కానీ ఈ పైపింగ్ వేయాలి, ఎలా వేయాలి అనేది నేను చిన్న టిప్ లాగా చూపిస్తాను చూడండి. ఫస్ట్ మనం బ్లౌజ్ అంతా స్టిచ్ చేసుకుంటాం. హ్యాండ్స్ దగ్గర నుంచి అన్ని దగ్గర నుంచి వేసేస్తాం. ఇది బ్యాక్ వీప్ పట్టికి యూజ్ అవుతుంది, హ్యాండ్స్కి యూజ్ అవుతుంది, అన్నీ యూజ్ అవుతుంది అన్నట్టు. ఇలా రెడీ చేసి పెట్టేసుకున్నాను. చేసుకున్న తర్వాత దీనికి మ్యాచింగ్ కొంచెం మనకు అవైలబుల్ ఉందని చెప్పేసి ఇలా క్లాత్ తీసుకున్నాము. ఫస్ట్ మనం నెక్ పీస్లు కట్ చేసినాం కదా, కట్ చేసిన తర్వాత ఇప్పుడు కానీ పైపింగ్ కానీ నెక్ వేయాలంటే మనకు ఈ టిప్ కావాలి. అంటే ఈ స్ట్రేట్ అతక పెడితే మనకు లావ్ వచ్చేస్తుంది. క్రాస్ అతక పెట్టాలి. క్రాస్ అతక పెట్టినప్పుడు మనం ఇలా క్రాస్లో కట్ చేసుకొని పెట్టేటప్పుడు ఇబ్బంది అవుతుంటుంది. అది కాకుండా నేను చిన్న టిప్ చెప్తాను చూడండి. ఇప్పుడు ఇలా స్ట్రేట్ ఉందా క్లాత్, ఇది స్ట్రేట్ అంటే మనకు ప్లస్ వైజ్గా ఇట్లా నార్మల్గా వీ లాగా అన్నట్టు పెట్టేసుకొని ఇంకో ఇలాగా ఇక్కడ నుంచి మళ్ళీ కిందిది కొన ఉంటుంది చూడు, ఈ కొన అక్కడ వరకు ఇలా కుట్టేసేయాలి. కుట్టేసిండ్రా ఇలా వేసి ఇలా పెద్ద కట్ చేయండి. క్లాత్ ఎక్కువ ఉంచుకోండి. వేసిన తర్వాత ఇలా ఓపెన్ చేసుకొని ఎక్కడిదక్కడ ఇప్పుడు చూడండి ఎంత నీట్గా అతకబెట్టినట్టు. ఓపెన్ చేస్తే కూడా ఇక నార్మల్గా అస్సలు జెయింట్ వేసినామా అన్న ఫీలింగ్ ఉంటుంది. మందం కూడా రాదు. ఇలాగా ఇట్లా ఇలా ఈజీగా అతకబెట్టుకోండి. నేను నెక్స్ట్ ఏం చేయాలో చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఈ పీస్ అంతా. మనం ఇప్పుడు థ్రెడ్ పైపింగ్ వేసుకుందాం. చాలా మటుకు 0 సైజ్ తీసుకుంటే చాలా ఫినిషింగ్ వస్తుంది, బోటిక్ మోడల్ వస్తుంది. చిన్న సైజ్ 0 సైజు ఇలా తీసుకొని ఈ థ్రెడ్ని పెడతాం కదా. ఒక సైడు మనము పాదము మనకు ఎక్కడ సైడ్ అయితే కరెక్ట్ ఉందో చూసుకొని ఆ సైడ్ ఇలా స్టార్ట్ చేయాలి. ఫస్ట్ మీరు ఇక్కడ ముడేసుకోండి. ఇక్కడ బయటకు గుంజితే లాగుతే కూడా రాకుండా ఇలా పెట్టుకొని ఇక్కడ సైడ్ ఫోల్డ్ చేస్తే మన పాదం ఇక్కడ ఉంటే ఇక్కడ ఫోల్డ్ చేసుకోండి, ఇక్కడ ఉంటే ఇక్కడ వేసుకోండి. డబుల్ పాదం మీదనే థ్రెడ్ పైపింగ్ అన్నట్టు. ఒకవేళ సెట్టింగ్ రాలేదనుకో, నేను చాలా వీడియోలు చూపించిన, నాకు ఇప్పుడు కామెంట్ చేస్తే ఎవరన్నా నేను ఈ పాదం సెట్ చేయడం కూడా చూపిస్తాను. ఇలాగా థ్రెడ్ పెట్టిన తర్వాత మన థ్రెడ్ పక్కన కుట్టుబడాలి. ఇక థ్రెడ్ మధ్యలో ఎట్లా పోతుంది, మధ్యలో థ్రెడ్ ఉండాలి. థ్రెడ్ పక్కన ఈ 2 పాదాల మధ్యలో థ్రెడ్ ఉండాలి. మళ్ళీ థ్రెడ్ పక్కన నీడిల్ కుట్టుబడాలి. చూడు ఎంత కరెక్ట్గా ఉందో. అంటే ఇది సెట్ చేసి పెట్టిన ఆల్రెడీ కాబట్టి పాదము అలాగే సెట్టింగ్ ఉంది. మీకు సెట్ లేకపోతే సూదిని పక్కకు జరుపుకోవాలి, సెట్ చేయాలి. అదేదా ఎలా సెట్ చేయాలని చూపిస్తాను. ఇలా ఎంత సన్నగా వచ్చింది. ఇలా మొత్తం కుట్టుకుంటూ రావాలి. ఇలా వన్ సైడ్ ఎక్కువ ఉంచుకోవాలన్నట్టు క్లాత్. ఇలా వన్ సైడే కొంచెం క్లాత్ ఇట్లా పెట్టుకోవాలి. ఇది మొత్తం సమానం పెట్టుకోవద్దు అస్సలు. ఇలా కుట్టుకుంటూ రావాలి. పెట్టేటప్పుడు లాగాలి, సాగుతుంది కాబట్టి క్లాత్ లాగినా సరే. అన్నీ లాగద్దు అని చెప్తా కదా, ఇది లాగినా సరే ఇలా లాక్కుంటూ మంచిగా కరెక్ట్గా కుట్టుకుంటూ రండి. ఇలాగా కొంచెం మెల్లి కుట్టుకోండి. పెద్ద మిషన్లు అయితే వాళ్ళు బోటిక్లో స్పీడ్గా వెళ్ళిపోతారు, కానీ మనం నిదానంగా కుట్టుకుంటేనే థ్రెడ్ పైన కుట్టు పడది, ప్లస్ మళ్ళీ నీట్గా వస్తుంది. ఈ పైపింగ్ చాలామంది వేస్తారు అసలు. ఇక మన నార్మల్గా మనకి ఇన్విజిబుల్ కావాలంటే చాలామందికి రాకున్నా, కొంతమందికి ఇష్టం లేకున్నా ఈ పైపింగ్ వేసుకుంటారు. ఈ పైపింగ్ మళ్ళీ బోటిక్ మోడల్ ఫినిషింగ్ వస్తుంది వేసేటప్పుడు కూడా. ఇట్లా సన్నగా రావాలి. దొడ్డుగా వచ్చింది చూడు. ఇట్లా కొంచెం ఆగం పడితే దొడ్డుగా వస్తుంది. నా పాదం సెట్టింగ్ ఉంటుంది కదా, ఇటు అటు జరుపుడు పెట్టుడు, క్లాతులు లాక్కోవడము. ఇలా మొత్తం స్టిచ్ చేసుకోండి. ఇలాంటి పైపింగ్కి అయితే మనం థ్రెడ్ కూడా కట్ చేసుకోవాలి. కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలి. పెట్టుకున్న తర్వాత ఈ టోటల్ పైపింగ్ను బోర్లా పెట్టాలంటే కుట్టింది ఇట్లా లోపలికి పెట్టేసేయాలన్నట్టు. పెట్టే విధంగా మనం దీని మీద పెట్టాలి. ఇది పెట్టడమే పెద్ద ప్రాసెస్ అన్నట్టు. చాలామందికి ఇది తెలియదు. ఇట్లుంది కదా,
మనం ఈ క్లాత్ ఎంతైతే కుట్టినామో ఆ క్లాత్ను ఇలా స్టార్ట్ చేసిన పాయింట్ ఈ కుట్టిన ఈ క్లాత్ పడిపోయింది లోపల పెట్టాలి. అన్నీ ఇట్లా పెడతాం కదా, దీన్ని ఇటు పెట్టాలి. కుట్టింది వాళ్ళకి ఇదే అర్థం కాక చాలామంది తప్పు చేస్తారు. ఇక్కడ ఇట్లా పెట్టి దీన్ని ఇలా ఫోల్డ్ చేసేయాలి. లేకపోతే ఇప్పుడు ఫోల్డ్ చేయకున్నా సరే రెండో రౌండ్కి ఫోల్డ్ చేద్దు. ఫస్ట్ ఇప్పుడు ఇట్లనే కుట్టుకుంటూ రావాలి. కుట్టుకుంటూ వచ్చేటప్పుడు ఇక్కడ ఏం మిస్టేక్ చేస్తారంటే, ఇక్కడ దాకా వచ్చినామా, ఇట్లా కుట్టినామా, ఎంత ఖర్చు పెట్టాలి? ఖర్చు నెక్కుకి ఎంత వేస్తావు నువ్వు? నెక్కు కుట్టినప్పుడు నెక్కు కుడతావు కదా, గల్ల కుడతారు కదా, ఈ నెక్ ఇట్లా ఆ ప్లేస్లోనే ఈ పైపింగ్ థ్రెడ్ పెట్టి కుట్టుకురావాలి. ఇట్లాగా ఎట్లా పెట్టుకుంటున్నా కొంచెం కొంచెం చూసుకుంటూ పెట్టుకున్నా. మొన్న సరళకి వేసియలేనా బ్లౌజ్కి పైపింగ్? ఇదే పైపింగ్. బ్లౌజ్ అంతా కుట్టిన తర్వాత సింథటిక్ బ్లౌజ్లకు నార్మల్గా ఏదన్నా ఫ్యాన్సీ దానికి, లేకుంటే కొంతమందికి ఇన్విజిబుల్ నచ్చని వాళ్ళకి పైపింగ్ చేయాలి. మళ్ళీ అది బోటిక్ మోడలే వచ్చేస్తుంది అన్నట్టు. ఇలాగ కుట్టింది కూడా కనబడకుండా. నా కుట్టు థ్రెడ్ మీద పడుతుందా ఏమి? చాలామందికి థ్రెడ్ పైపింగ్ చేయాలంటే పాదం ఎలా సెట్ చేసుకోవాలి అది జరపాలని చెప్తాను కదా. థ్రెడ్ పైపింగ్కు ఈ టెన్షన్, పాదం జరపాలి, నీడిల్ జరపొద్దు, పాదంను జరుపుకోవాలి. చాలామందికి మన పాదం ఇక్కడ పడేది ఇక్కడ పడేటట్టు జరపాలి, మరి ఎలా జరపాలని అడుగుతున్నారు. అయితే ఇప్పుడు పాదం ఎక్కడుంది చూడండి. ఇక్కడ క్లాత్ పెడితే పాదం అనేది లెఫ్ట్ సైడ్, పాదం సైడ్ తగులుతుంది. మనకు మిడిల్ ఉండొద్దు. ఈ రైట్ సైడ్ మనం కూర్చున్న వైపు రైట్ సైడ్ తలగాలి. రైట్ సైడ్ పాదం సైడ్ ఉంటే మనకు లెఫ్ట్ సైడ్లో థ్రెడ్ పోతుంది అన్నట్టు. ఇప్పుడు నేను జరిపి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ స్క్రూ డ్రైవర్ అనేది ఏది ఉంది కదా, ఇది ఇక్కడ ఉందా ఒకటి, దీంట్లో ఇలా పెట్టండి. పెట్టినామా, ఫిక్స్ అయిపోయింది ఇట్లా. దీన్ని మనకి ఈ సైడ్ కావాలి, రైట్ సైడ్ కాబట్టి పాదంను రైట్ సైడ్ ఇలా జరపండి. ఇక జరిగింది, ఆటోమేటిక్గా కొంచెం జరిగిపోయింది అంతే. ఇప్పుడు మిడిల్ ఉంది, ఇంకా కొంచెం జరిపితే ఇది లూజ్గా ఉంది, కొన్ని మిషన్లు గట్టిగా ఉంటాయి. లెఫ్ట్ జరిగింది చూడండి, పాదం లెఫ్ట్ జరిగింది. సూది అక్కడే ఉంటుంది, సూదిని జరపాలనేమో అని అంటారు చాలామంది. అస్సలు సూదిని జరపొద్దు. ఇక కుట్టి చూపిస్తాను పాదం ఎలా వచ్చిందో, అది ఎక్కడి వరకు ఉందో అనేది. ఇప్పుడు చూడండి, పైపింగ్ థ్రెడ్ అనేది మధ్యలో ఉంది, పాదం మధ్యలో. ఇప్పుడు సూది అనేది థ్రెడ్ కట్ పక్క పడుతుంది. చూడు ఎంత ఈజీగా మనం ఇలా పైపింగ్ స్పీడ్గా వేసుకుంటూ పోవచ్చు. మనం ఇక థ్రెడ్ పక్క నుంచే కుట్టు వస్తుంది కాబట్టి ఫినిషింగ్ కూడా మంచిగా వస్తుంది. ఇలా లేపితే థ్రెడ్ పక్కన ఇంకా కొంచెం వస్తలేదు, ఇంకా కొంచెం జరుపుకుందాం మనం. ఇంకా కొంచెం ఇటు సైడ్ జరుపుకోవాలి. ఇప్పుడు ఇటు జరుపుకోవాలి. ఇట్లా మనము థ్రెడ్ పక్క కుట్టొచ్చేదాకా మనము పాదంను సెట్ చేసుకోవచ్చు. చాలామందికి పాదం సెట్ చేస్తలేదని ఒకసారి కామెంట్ చేసారు. నేను ఆల్రెడీ కొన్ని వీడియోలు చూపించిన, మళ్ళీ ఎవరైనా మిస్ అయిన వాళ్ళు ఉంటే ఈ వీడియో చూసేయండి. ఓకే ఫ్రెండ్స్, మరి స్పీడ్గా కుట్టుకుంటా పోయినా కానీ మనది కరెక్ట్ పడుతుంది. ఇక ఆ థ్రెడ్ పక్కనే కుట్టు పడుతుంది. మనం ఒకటి ఇక్కడ సర్దుకోవడమే ఉంటుంది పని. ఇక చూడండి ఎంత స్పీడ్గా కుట్టుకుంటా పోయినా మనకి ఇక్కడ థ్రెడ్ పక్కన కుట్టు పడుతుంది, పాదం మధ్యలోకి వెళ్ళిపోతుంది. ఇలాగ వచ్చేస్తా అన్నట్టు ఈజీగా నెక్ వేసినట్టే స్పీడ్గా వేసుకోవచ్చు. మళ్ళీ ఇక్కడికి లాస్ట్ ఎండింగ్కి వచ్చే వరకల్లా మనం కొంచెం క్లాత్ ఎక్కువ ఉంచుకోవాలి. ఇప్పుడు అయిపోయిందా? ఈ స్టెప్పులా చూసుకోవాలి మనం ఏమన్నా మిస్ అయినామా, క్లాత్ కింది ఇది బ్లౌజ్ది అనేటివి చూసుకోవాలి. కొంచెం ఏమైనా ఎక్కువ తీసుకుంటే ఇవి కట్ చేసేసుకోవాలి నీట్గా. తర్వాత ఇలా షోల్డర్ ఫుల్ చేసి ఇప్పుడు కుట్ట అనేది ఇగో ఇలా. ఇంతకుముందు మనం నెక్ వేసేటప్పుడు ఎట్లా ఫోల్డ్ చేస్తుంటివి నువ్వు? ఇదనంతా క్లాత్ను ఇలా ఫోల్డ్ చేసుకుంటా, ఇలా ఫోల్డ్ చేయకుంటివా? అంతే ఇప్పుడు కూడా ఇలా ఫోల్డ్ చేసేయాలి. ఇలా అనుకుంటా ఇలా ఫోల్డ్ చేసుకుంటూ వచ్చేయాలి. మళ్ళీ ఎక్కడ రావాలి కుట్టు? మళ్ళీ అదే పాదం, మళ్ళీ అదే థ్రెడ్ పక్కనే కుట్టు రావాలి అని ఫోల్డింగ్ చేసుకోవాలి. మనం నెక్ వేసేటప్పుడు ఎలా ఫోల్డ్ చేసుకున్నామో అలాగా ఫోల్డ్ చేసుకోవాలి. చుట్టూ
చుట్టూ చుట్టేసేయాలి. చూడండి ఇలాగా ఇలా రెడీ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, నెక్స్ట్ ఇది కట్ చేసి ఇగో ఇలా వచ్చి మళ్ళీ ఇక్కడ ఒక కుట్టేయాలి. ఫినిషింగ్ ఎలా రెడీ అవుతుందో చూద్దాం.